వినాయక చవితికి ఎంత ప్రాధాన్యం ఉందో సంకటహర చతుర్థికి అంతే ప్రత్యేకత ఉంది. ఈ సమయంలో బొజ్జ గణపయ్యకు పూజలు నిర్వహిస్తే విఘ్నాలు తొలగిపోతాయనేది భక్తుల నమ్మకం. పౌర్ణమి తర్వాత 4వ రోజు వచ్చే చవితి నాడు కాణిపాకంలో సామూహిక సంకటహర చతుర్థి వ్రతాలు నిర్వహిస్తారు. ఈ వ్రతాల్లో పాల్గొనేందుకు భక్తులు స్థానికంగానే కాకుండా దేశ విదేశాల నుంచి తరలి వస్తారు. సంకటహర చతుర్థికి ఉన్న ప్రత్యేకతపై ఐ న్యూస్ ప్రతినిధి వర్మ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. దైవం అయిన విఘ్నేశ్వరుడికి ప్రతి ఏటా వచ్చే వినాయక చవితి రోజున జరిగే వ్రతానికి ఉన్న ప్రాధాన్యం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రతి నెల పౌర్ణమి 4వ రోజు వచ్చే చవితి రోజు కూడా ఆ రోజు సంకటహర చతుర్దశి వ్రతాన్ని ఆచరిస్తే అంతటి ప్రాధాన్యత ఫలితం దక్కుతుందని పండితులు చెబుతూ ఉంటారు. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజున ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. స్వయంభూగా ఇక్కడ బొజ్జ గణపయ్య వెలిసిన ప్రదేశం కావడంతో ఇక్కడికి వచ్చి చేసుకుంటే ఆ వ్రత ఫలితం మరింత ఎక్కువగా దక్కుతుందనేది భక్తుల విశ్వాసం. దీంతో క్రమంగా సంకటహర చతుర్థి వ్రతం చేసుకునే భక్తుల సంఖ్య కాణిపాకంలో పెరుగుతూ వస్తుంది. ఇక సంకటహర ఈ వ్రతానికి సంబంధించి కాణిపాక ఆలయంలో ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఇక్కడ చేసుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఇక్కడ భక్తులకు ఎదురైన అనుభవాలేంటి తదితర వివరాలన్నీ కూడా ఈరోజు స్టోరీలో చూద్దాం. సంకటహర చతుర్దశి వ్రతాన్ని ఆచరించే అద్భుతమైన ఫలితాలు, సమస్యలు దూరం చేసుకోవడం, కోరికలు నెరవేర్చుకున్న అశేష మంది భక్తులలో సాక్షాత్తు స్వయంగా పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ గారు ఒకరు. ప్రస్తుతం ఆయన స్వీయ అనుభవం కూడా మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, సంకటహర చతుర్దశి వ్రతం ప్రతి నెల మీరు క్రమంగా ఏ మాత్రం తప్పకుండా వస్తూ ఉంటారు. ఈ వ్రతం యొక్క ప్రత్యేకత ఏంటి? మీ జీవితంలో ఎలాంటి అనుభవం ఎదురైంది? సంకష్టహర చతుర్థి శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఈ క్షేత్ర మహిమ ద్వారా అనేకమైనటువంటి సమస్యలతో సతమతమవుతున్నటువంటి భక్తాదులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే వారి సంకష్టాలన్నీ కూడా తొలగిపోయినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. అలాగే నేను కూడా ఈ ప్రాంతానికి చెందినటువంటి వాడిని, ఈ ప్రాంతం యొక్క విశేషాలను తెలిసినటువంటి వాడిని, కాణిపాక వరసిద్ధ వినాయక స్వామి వారి యొక్క మహిమలు తెలిసినటువంటి వాడిని. అందుకనే నేను నా అనుభవాన్ని కూడా తెలియజేస్తున్నా. నా జీవితంలో కూడా అనేక మలుపులు మార్పులు కలిగే సమయంలో ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించిన తర్వాత అనేక మార్పులు వచ్చాయి. అందుకని నేను క్రమం తప్పకుండా ఈ వ్రతాన్ని సాధ్యమైనంత వరకు ప్రతి నెల కూడా బహుళ చతుర్థి నాడు, అంటే పౌర్ణమి పోయిన తర్వాత, పౌర్ణమి తర్వాత 4వ రోజు బహుళ చతుర్థి నాడు సంకష్టహర వ్రతం జరుగుతుంది. ఆ వ్రతాన్ని తప్పకుండా ఆచరిస్తున్నా. అంటే మనం పురాణాలు చూసినా, ఇతిహాసాలు చూసినా అనేక సందర్భాల్లో దేవతలు సైతం కొన్ని సందర్భాల్లో రాక్షస పీడనకు గురవుతున్న సమయంలో సంకష్టహర వ్రతాన్ని చేసినట్లుగా పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు నిత్య జీవితంలో మన గమనంలో అనేక ఒడిదుడుకులు ఎదురవుతుంటాయి. వినాయకుడు అంటే విఘ్నాలను తొలగించే వాడని ప్రతీతి. ఏ విఘ్నం కూడా రాకుండా జీవన ప్రయాణం కొనసాగాలంటే స్వామి యొక్క అనుగ్రహం ఉండాలి. అందుకనే అలాంటి నిర్విఘ్నమైనటువంటి కార్యక్రమాలు జరగాలంటే ఇలాంటి పూజలు జరుపుకోవాలన్నది నేను నా అనుభవం ద్వారా తెలియజేస్తున్నది. నేను గట్టిగా విశ్వసిస్తున్న సంకష్టహర వ్రతాన్ని ఆచరించిన వారు తప్పనిసరిగా వారి కష్టాల నుంచి బయటపడతారు. ఇది నా నమ్మకం, నా జీవితంలో జరిగినటువంటి ఒక అద్భుతం. సార్, భక్తుల సంఖ్య ఇప్పటికే రోజు క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఇంకా డిమాండ్ కూడా విపరీతంగా ఉంది. ఇంకా భవిష్యత్తులో మరింత ఎక్కువ మంది భక్తులు చేసుకునేలాగా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఎన్ని వేల మంది వచ్చినా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో అవసరమైతే ప్రత్యేక మండపాలు కట్టైనా సరే ఈ వ్రతానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తాం. ఎన్ని వేల మంది, ఎన్ని ప్రాంతాల నుంచి, దేశ విదేశాల నుంచి, ఎక్కడి నుంచి వచ్చినా సరే నేను ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధిగా వారిని ఆహ్వానిస్తున్నా. రండి, ఈ పూజకు రండి. ఎన్ని వేల మంది వచ్చినా వారికి అవసరమైనటువంటి సౌకర్యాలను కల్పిస్తాం. ఏ ఇబ్బంది కలగకుండా వ్రతాన్ని సంపూర్ణంగా చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తాం.
ఎమ్మెల్యే గారు చెప్తున్నారు తన స్వీయ అనుభవంలో కూడా అద్భుతమైన ఫలితాలు వచ్చాయని చెప్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం అన్ని రకాల సౌకర్యాలు వస్తువులు ఏర్పాటు చేస్తున్నామని కూడా చెప్తున్నారు. భవిష్యత్తులో ఎంతమంది భక్తులు వచ్చినా కూడా అంతమంది కూడా చేసుకునేలా సౌలభ్యం కలిగేలా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా ఎమ్మెల్యే మురళీమోహన్ గారు చెప్తున్నారు. ఇది సంకటహర చతుర్దశి వ్రతానికి సంబంధించి ఎమ్మెల్యే గారు చెప్తున్న ఆయన స్వీయ అనుభవాలు. సంకటహార చతుర్థి వ్రతం ఆచరించడం సామాన్య భక్తులకే కాదు ప్రముఖులకు కూడా తమ జీవితాల్లో ఎన్నో మార్పులు వచ్చాయని చెప్తున్నారు. మనతో పాటు ప్రత్యక్ష ఉదాహరణగా కాణిపాకం ఎస్ఐ గారు ధరణి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ వ్రతాన్ని మీరు కూడా ఆచరించారు, ఎలాంటి ఫలితాలు వచ్చాయి మీ జీవితంలో? ఓం గం గణపతయే నమః. నేను 2013 నుంచి ఇక్కడ వినాయక స్వామికి సేవ చేస్తున్నాను. ముఖ్యంగా నేను తవనంపల్లి ఎస్ఐగా పనిచేసినప్పటి నుంచి కూడా కాణిపాకం పోలీస్ స్టేషన్కి ఇన్ఛార్జిగా ఉన్నాను. ఆ సమయంలో కూడా ఈ సంకటహార చతుర్దశి గురించి తెలిసి నేను ప్రత్యక్షంగా స్వామిని మనసులో కోరుకోవడం, కోరుకున్న తర్వాత కనీసం ఒక 1-2 మంత్స్లోనే మన మనసులోని కోరికలు, ఎందుకంటే స్వామివారిని మనం ఏదైతే కోరుతామో అది స్వామి తీర్చే విధంగా కూడా ఉండాలి. మనకు కోరిక మించిన కోరికలు కోరితే స్వామి కూడా కొన్ని విధాలుగా ఉండవు. మనం ఏదైతే నిజంగానే మనం కోరికతో స్వామివారికి వచ్చి కోరుకుంటామో ఖచ్చితంగా స్వామి తీర్చుతాననేది ప్రగాఢ విశ్వాసం. నాకు కూడా స్వామి ప్రత్యక్షంగా చూపించడం జరిగింది. దానికి నేను ఉదాహరణ చెప్పుకుంటే చాలా ఉన్నాయి నా లైఫ్లో. దాదాపు 2013 నుంచి అంటే దాదాపు 11 సంవత్సరాలు వినాయక స్వామితో నాకు అనుబంధము. ఆ అనుబంధంతోనే స్వామి దగ్గర కూడా ఇప్పుడు నిజంగానే ఆయన కృపతోనే ఈరోజు నేను ఇక్కడ ఎస్ఐగా సేవలు అందించడం కూడా ఉంది. ఆయనకు నేను కూడా ఇక్కడ రాకముందు కూడా స్వామి నీ దగ్గర నేను పని చేయాలన్నాను, నీ దగ్గర పని చేస్తే నీకు అఖండమైన మంచితో వచ్చే వాళ్ళకి భక్తులకి నేను కూడా మీకు సేవ చేసే భాగ్యం నాకు కల్పించండి, నీ స్వామికి దండ పెట్టుకొని వెళ్ళడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే స్వామి కూడా నాకు ఇక్కడ పనిచేసే అవకాశం ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఎవరైనా భక్తులు ఎవరైనా కూడా చాలామందికి ఈ సంకటహార చతుర్థి గురించి చాలామందికి భక్తులకు తెలియదు. నిజంగానే మీరు ఈ సంకటహార చతుర్థికి వచ్చి సాయంత్రం పూట సమయంలో ఈ పూజ అందుకుంటే ఖచ్చితంగా మీ మనసులో ఉన్నటువంటి ఎన్నో కోరికలు స్వామి తీరుస్తాడు. అది చాలా నమ్మకమైన విషయం. ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది పూజారులు అయితేనేమి, ఇక్కడ ప్రజలైతేనేమి, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది మన మీడియా తరఫున కూడా ప్రజలకు అందరూ వెళ్ళి ఇక్కడికి వచ్చి ఈ పూజ చేసుకొని మీరందరూ కూడా స్వామి కృపకు పాత్ర కావాలని కోరుతున్నాం. అంతేకాకుండా ఇక్కడికి వచ్చేవాళ్ళు భక్తులకు కూడా ఈ సంకటహార చతుర్దశికి పౌర్ణమి తర్వాత వచ్చే 4వ ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఎలాంటి అసౌకర్యమైన జరగకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని మా జిల్లా ఎస్పీ సార్ కోరడం జరిగింది. అదేవిధంగా దానిలో ప్రణాళిక భాగంగానే మేమందరూ కూడా భక్తులు రద్దీలో ఉంచుకొని కావాల్సిన బందోబస్తు, అదేవిధంగా పార్కింగ్ కానీ లోపల ఎక్కడైనా ఎలాంటి తోపులాట జరగకుండా కూడా చర్యలు తీసుకునే విధంగా మా జిల్లా ఎస్పీ సారు, అదేవిధంగా మా సిఐ గారు, డిఎస్పీ గారు కోరడం జరుగుతుంది. అందులో భాగంగానే నేను ఇక్కడికి వచ్చిన 6 నెలల నుంచి కూడా ఎక్కడ కూడా ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ జరగకుండా, ఈ తోపులాటలు కానీ అవి కాకుండా ఈ చతుర్దశి రోజు ముఖ్యంగా కూడా మా స్టాఫ్ అందరూ కూడా ఈ సంకటహార చతుర్థి జరిగేటప్పుడు అందరూ కూడా ఇక్కడ ఉండి భక్తులకు అందరికీ కూడా మంచి వాతావరణంలో పూజ చేసుకుని తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళే విధంగా జరుగుతున్నాం. కాబట్టి ఒక నమ్మకంతో భక్తులను చూస్తూ ఉంటారు, మీరు ఇక్కడే విధులు నిర్వహిస్తూ ఉంటారు, భక్తులు వాళ్ళ అనుభవాలు ఏ విధంగా పంచుకుంటూ ఉంటారు? చాలామంది వినాయక స్వామి ప్రథముడు, ఆయన దగ్గరకు వచ్చి మనం ఏం చెప్పినా తీరుతాయి అనే విధంగా ఎక్కడెక్కడో చాలామంది విఐపీలను కూడా ఎంతోమందికి ఇక్కడ దర్శనాలు ఏర్పాటు చేస్తూ ఉంటాం. చాలామంది దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఈ సంకటహార చతుర్థి పూజ చేయించుకోవడం, గణపతి హోమం చేయించుకోవడం, అభిషేకం చేసుకోవడం. మేము ఎందుకంటే బయట వచ్చే ఎన్ఆర్ఐస్కు ప్రోటోకాల్ అందరూ చేస్తాం కాబట్టి చాలా నమ్మకంతో వస్తారు ప్రజలు. మీరందరూ కూడా ఒకసారి స్వామిని దర్శించుకొని స్వామి ఈ సంకటహార చతుర్థి వ్రతాన్ని ఆచరించి చూడండి. దానివల్ల ఎన్నో సత్ఫలితాలు మీకు కలుగుతాయి. మీకు, మీ పిల్లలకి స్వామి ఖచ్చితంగా కరుణిస్తాడు. దాంట్లో ఎటువంటి నమ్మకం మీరు పెట్టుకోవాలి. దాంట్లో ఎలాంటి అపోహ లేదు. కాబట్టి మీరు వచ్చి స్వామి కృపకు పాత్రకాలని పోలీస్ తరపు నుంచి కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే దాని యొక్క ఫలితం నేను ఆచరించాను కాబట్టి ఈరోజు ఇక్కడ నుంచి మీడియా తరపు నుంచి ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. మనం ధరణిధర్ గారు కూడా చెప్తున్నారు, ఎస్ఐ గారు ఇక్కడ ఎంతోమంది భక్తులను చూశారు, వాళ్ళ అనుభవాలు కూడా చూశారని చెప్తున్నారు. అలాగే తన స్వీయ అనుభవం కూడా చెప్తున్నారు. గతంలో తనకు సమస్యలు ఉన్నప్పుడు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినప్పుడు కూడా తనకు స్వామివారు ఆ సమస్యలు దూరం చేశారు, కోరుకున్నది జరిగిందని చెప్పి కూడా చెప్తున్నారు.
ఇంకా ప్రతి ఏటా పౌర్ణమికి 4వ రోజున వచ్చే చవితి రోజున ఈ సంకట చతుర్దశి వ్రతాన్ని నిర్వహిస్తారు. ఏదైతే ఏడాదిలో వినాయక చవితి వ్రతం ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో అంతే ప్రాధాన్యత కూడా ఈ సంకటి చతుర్దశి ఉంటుందని చెప్పి పండితులు చెప్తారు. ముఖ్యంగా వరసిద్ధి వినాయక స్వామి వారి కొలువై ఉన్న ఈ కాణిపాకంలో కనుక ఈ యొక్క వ్రతాన్ని నిర్వహించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్తారు. అలాగే పేరులోనే సంకట నివారణ అన్న పేరు ఏవైతే ఉందో ఆ విధంగా అన్ని సంకటాలు కూడా దూరం అవుతాయని చెప్పి కూడా భక్తులు చెప్తారు. దీనికి సంబంధించి కూడా పెద్ద సంఖ్యలో రోజు రోజుకి కాణిపాకానికి వచ్చి ఈ పూజలు చేసుకుంటున్న భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రతి నెల కూడా స్వామివారి ఆస్థాన మండపంలో ఈ విధంగా వందల మంది భక్తుల సమక్షంలో ఈ యొక్క సంకట చతుర్దశి వ్రతాన్ని ఎంతో నియమ నిష్టలతో నిర్వహించడం జరుగుతుంది. సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి ఈ వ్రతాన్ని నిర్వహించుకుంటారు. ఒక్కసారి ఈ వ్రతాన్ని నిర్వహించుకొని తమ కోరికలు సమస్యలు దూరమైన భక్తులు మళ్ళీ మళ్ళీ కూడా ఈ వచ్చి ఈ వ్రతంలో పాల్గొనడం కూడా మనం విశేషంగా కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ గతంలో ఈ యొక్క వ్రతాన్ని నిర్వహించుకొని తమ కోరికలు తమ యొక్క సమస్యలు తొలగిన భక్తులు కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, ఈ వ్రతం యొక్క ప్రాధాన్యత ఏంది? ఎన్నోసారి మీరు ఈ వ్రతం నిర్వహించుకోవటం? నేను రెండోసారి చేసుకుంటా ఉన్నాను. అమ్మ 18 సార్లు చేసుకునింది. చాలా బాగా అసలు అనుకున్నట్టు జరుగుతుంది. ఆయన అసలు ఉండాడు, చాలా విలువైన దేవుడు. ఏమేమి జరిగింది ఆమెకని కూడా ఆమె చెప్తుంది. మీరు ఏదైనా గతంలో సమస్యల్లో బాధపడి తీరని సమస్యలు కూడా ఈ వ్రతం నిర్వహించుకుంటే తీరిపోయాయంట. మా ఆయనకి చెయ్యి ఫ్రాక్చర్ అయిపోయింది, అసలు సక్సెస్సే కాలేదు. ఈ పూజ 3 సార్లు, అప్పుడు 2 సార్లు చేసుకునే కొద్దికే అయ్యింది. నేను ఎలక్షన్లో కంటెస్ట్ చేసినప్పుడు స్వామి ఈ పూజ ఒకసారి చేసుకొని కంటెస్ట్గా అని చెప్పాడు. అప్పుడు మంచి విజయం వచ్చింది. ప్రతి దీంట్లో విన్ అయినాం. ఇది చేసిన ప్రతిసారి విన్ అయినాం. తరచూ మీరే కాకుండా మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్తారు ఇక్కడ? అయ్యో చాలామంది మా బంధువులు ఎక్కడెక్కడి నుంచో ప్రతి ఒక్కరూ వచ్చి చేసుకుంటా ఉన్నారు. అందరికీ అనుకున్నట్టు జరుగుతూ ఉంది. ఇక్కడ భక్తులు కూడా ఎంతో విశ్వాసం. గతంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పుడు ఒకసారి స్వామివారి దగ్గర ఈ వ్రతం చేసుకోవడంతో తీరిపోయి అంటారు. అమ్మ మీరు చెప్పండి, ఈ వ్రతం మీ అనుభవం ఏమిటి? సంకట వాడికి పెళ్ళి పక్క ఊర్లోనే మాకు అమ్మాయి కుదిరింది. వాడికి 10 సంవత్సరాలు పిల్లలు లేకపోతే నేను బంగారు వాహనం మొక్కుని చేపించిన. మళ్ళీ కరెక్ట్గా ఆ సంవత్సరానికే పాప పుట్టింది. నాకు కొంచెం ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఆస్తి విషయంలో తగాదాలు, భూమి ఈ విషయాలు ఏవి క్లియర్ కాకుండా ఉన్నాయి. నేను ఏకదాటిగా ఇది 18th చేయటం నేను స్వామివారికి. 18వసారి వ్రతం చేస్తున్నారు అంటే ప్రతిసారి మీరు కోరుకున్న అన్ని సమస్యలన్నీ తీరిపోయాయి. ఫుల్ సక్సెస్. స్వామి మేమే స్వామి. ఓం నమ శివాయ. కాణిపాక నమ శివాయ. మా నీటు ఇదే, ఆయన పాదాల దగ్గరే మేము ఉంటాం. శిరస్సు దగ్గర నా కోడలోళ్ళుగురు ఏదో అందరం చక్కగా ఆరోగ్యపరంగా హాయిగా ఆ స్వామి మమ్మల్ని కాపాడుతున్నారు. మేము ప్రతి ఒక్కరికి చెప్పేది స్వామి నిజరూప దర్శనం. ఆయన చల్లగా ఉండాడు బావిలో, మనము చల్లగా ఉండాలని ఆయన కోరుకొని మనల్ని చూడమని వేడుకోవాలి. మీకు తెలిసిన వాళ్ళు దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వ్రతం కోసం వస్తూ ఉంటారా? మేము ఎంతోమంది ఫ్రెండ్స్కి చెప్పాము, చుట్టుపక్కల వాళ్ళకి, పెళ్లి కాని అమ్మాయిలకి, సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరికి. మా బ్రదర్కి హార్ట్ అటాక్ దీంతో కొంచెం ఎదుర్కొని బయటపడ్డాడు. అప్పుడు నేను మొక్కున్నా, ఆయన సక్సెస్ అయితే మీకు తలనీలాలు ఇప్పిస్తానని. అది కూడా మా బ్రదర్ వచ్చి చేశాడు. ఏమో స్వామి మమ్మల్ని చల్లగా చూస్తున్నాడు. భక్తులు కూడా చెప్తున్నారు 18వసారి భక్తురాలు ఈ సంకట చతుర్థి వ్రతాన్ని కాణిపాకంలో నిర్వహించుకున్నామని చెప్తున్నారు. తమకు ఎప్పుడు కోరుకున్నా కూడా ఈ వ్రతాన్ని నిర్వహించుకుంటే అవి నెరవేరాయని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇంకా మనం భక్తులు చూస్తున్నాం, ఇంకా చాలామంది భక్తులు కూడా ఉన్నారు. మీరు చెప్పండి, మీరు ఎప్పుడు ఎన్నోసారి వ్రతం? మొదటిసారి తిరుపతి నుంచి వచ్చాం, మొదటిసారి చేసుకుంటున్నాం. మా సమస్యలను అయితే ప్రతిసారి కూడా వచ్చి చేసుకుంటాం. అది కూడా ఇలా భక్తులు పెద్ద సంఖ్యలో ప్రతి నెల ఇక్కడ వచ్చి స్వామివారికి సంబంధించి సంకట చతుర్థి వ్రతం కోసం వస్తూ ఉంటారు. ఎంతో నమ్మకంగా మనకు
సుదూర తీరాల నుంచి, సుదూర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి ఈ యొక్క వ్రతాన్ని నిర్వహించుకుంటారు. ముఖ్యంగా స్వామివారి ఎక్కడైతే వెలిసున్న కాణిపాకం దేశంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం కావడంతో ఇక్కడ చేసుకుంటే మరింత ఆ వ్రతం చేసుకుంటే దానికి సంబంధించి మరింత ఫలితం వస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు. అందుకని ఇక్కడికి వచ్చి కూడా ప్రతి నెల నిర్వహించుకుంటూ ఉంటారు. ఇక ప్రతి నెల పౌర్ణమి 4వ రోజు చతుర్థి రోజు జరిగే ఈ యొక్క సంకట చతుర్థి వ్రతానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయి, భక్తులకు సంబంధించి కూడా మనతో పాటు ఆలయ ఈవో పెంచెల కిషోర్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. ఈ సంకట చతుర్దశి వ్రతం చేసుకోవడానికి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో క్రమంగా పెరుగుతున్న సంఖ్య కూడా, దీనికి ఈ వ్రతం చేసుకోవడానికి భక్తులకు మీరు చేస్తున్న ఏర్పాట్లు ఏమిటి? ఓం గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మనం మన కాణిపాక దేవస్థానం నందు వెలిసి ఉన్న స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు ప్రతి నెల పౌర్ణమి వెళ్ళిన తర్వాత 4వ రోజు వచ్చే చవితినప్పుడు సంకష్టహర చతుర్థి వ్రతం జరుగుతూ ఉంది. ఇది ఎవరైతే కార్యక్రమాలు ఏదైనా పెళ్లి కానివ్వండి, విద్య కానివ్వండి, ఏదో ఒక కార్యక్రమం పెట్టుకున్న వాళ్ళు తమ కోరికని ఫలించాలని చెప్పి ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. ఇవన్నీ కూడా సక్రమంగా వాళ్ళకి ఫలితం ఇవ్వడంతో ఇది మరింత ప్రాచుర్యమయ్యి ప్రతి నెల మాకు ఎక్కువ మంది వ్రతం కోసం టికెట్ల కోసం వస్తున్నారు. మార్నింగ్ ఒక 400, ఈవినింగ్ ఒక 400, అంటే భార్యాభర్తలు కలిసి జతలుగా ఒక టికెట్ కింద సుమారుగా ఒక రోజులో 800 టికెట్స్ మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. వీరందరికీ కూడా పూజా సామాగ్రి అంతా దేవస్థానమే ఇచ్చి 300 రూపాయలు టికెట్ వాళ్ళందరికీ కూడా పూజా సామాగ్రి అంతా ఇచ్చి వాళ్ళకి వ్రత పూజ, వ్రత కథ, వ్రత సంకల్పం అంతా మన సాంప్రదాయబద్ధంగా చేసి వాళ్ళకి ఆ వ్రత ఫలం సిద్ధించేలాగా మనం ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. చాలా ప్రాంతాల నుంచి, ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక నుంచి ఎక్కువ మంది భక్తులు మనకి వస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి కూడా, అదే తెలంగాణ నుంచి కూడా చాలా ఎక్కువ మంది మనకి వస్తున్నారు. ఈ వ్రతం చేసుకున్న వాళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉన్నాయి కాబట్టి అవి ఒకరి ద్వారా ఒకరు తెలుసుకొని చాలామంది భక్తులు మనకి ఇక్కడికి వస్తున్నారు. సో ఈ హాలు సరిపోవడం లేదు, వాళ్ళకి మరింత పెద్ద ఆవరణ కోసం మనం ఐడెంటిఫై చేస్తున్నాం. సో వచ్చే నెలకి ఇంకొద్దిగా భక్తులు ఒకవేళ పెరిగితే, ఇప్పటికి కూడా మేము ఈరోజు కూడా డిమాండ్ ఎక్కువ ఉన్నప్పటికి కూడా టికెట్లు 350 ఇచ్చి ఆపేసాము. సో నెక్స్ట్ మరీ డిమాండ్ ఎక్కువ ఉంటే దేవాలయం ఆవరణలో కొంతమందిని పెట్టి మంచి ఎవరైతే పూజారులు ఉన్నారో స్వాములు, అర్చక స్వాములు వారి ద్వారా చేయించడానికి ప్రయత్నం చేసుకునే దానికి వచ్చే భక్తుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? ప్రస్తుతం టికెట్ ఖరీదు ఎలా ఉంది? దాన్ని పొందాలంటే ఆన్లైన్లో ఏమైనా అవకాశం ఉంటుందా? ఆన్లైన్లో ఉందండి. ఆన్లైన్లో ఆల్రెడీ టికెట్స్ ఉన్నాయి. ఎక్కువ మనకి ఇక్కడ ఆఫ్లైన్ టికెట్సే ఎక్కువ వెళ్తున్నాయి. మనకి ఇక్కడ మేజర్గా మనం వీళ్ళకి భక్తులకు మనం చేయగలిగిన ఏర్పాటు ఏంటైతే ఉందంటే, వీరికి వెంటనే నేరుగా సపరేట్ క్యూలో కానీ మనం దర్శనం చేయించగలిగితే వీళ్ళందరూ బయటికి వెళ్ళి మళ్ళీ ఒరిజినల్ క్యూలో 150 రూపీస్ క్యూలో కలిసి అక్కడి నుంచి దర్శనానికి వెళ్తున్నారు. కొంతమంది వీఐపీలు ఎవరున్నా ఉంటే వాళ్ళని కూడా వీఐపీ క్యూలో తీసుకెళ్తున్నాం. అలా కాకుండా ఈ మండపం, ఆస్థాన మండపం నుంచి డైరెక్ట్గా క్యూ లైన్ ఒకటి ఏర్పాటు చేసుకొని వీళ్ళకి డైరెక్ట్గా తొందరగా దర్శనం చేయించే ఏర్పాటు కానీ జరిగితే ఇంకొద్దిగా బెటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేసినట్టు దానికోసం ప్రయత్నించాలి. ప్రస్తుతం రోజుకి 800 మంది భక్తులకు అవకాశం ఉంది సార్. ఇంకా భవిష్యత్తులో మరింతగా పెంచే అవకాశం ఉంది. అంటే ఇది 2 షిఫ్ట్లో చేస్తున్నామండి. మార్నింగ్ ఒక షిఫ్ట్, ఈవినింగ్ ఒక షిఫ్ట్. సో మరీ భక్తులు పెరిగితే మరి మనం ఇదే ఆస్థాన మండపంలో 3వ షిఫ్ట్ చేయొచ్చు. అంతకాడికి ఎక్కువ చేయలేం. మరింత డిమాండ్, మరి ఎక్కువ మంది భక్తులు టికెట్స్ అడిగినప్పుడు మరొక మన కళ్యాణ మండపం పక్కనే ఉంది, మన ఆఫీస్ పక్కనే కళ్యాణ మండపం ఉంది, అక్కడ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. దేవాలయ ప్రాంగణంలో కూడా కొంతమందిని ఫెసిలిటేట్ చేసి ఇవి వ్రతం చేసే అవకాశం. అది ఈవో గారు చెప్తున్నారు. ప్రస్తుతం రోజుకి 800 మంది దాకా 2 షిఫ్టుల్లో ఈ వ్రతానికి సంబంధించి టికెట్లు ఇస్తున్నాము. సుదూర ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉండడంతో మరింత ఎక్కువ మందికి భవిష్యత్తులో ఇచ్చేలాగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. ఈ వ్రతం ఆచరించిన భక్తులకి ఆ తర్వాత దర్శనం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఈవో పెంచెల కిషోర్ గారు చెప్తున్నారు.
ఇది సంకటహర చతుర్దశి వ్రతానికి సంబంధించి వివరాలు కాణిపాక ఆలయ ఈవో పెంచెల కిషోర్ గారు చెప్తున్న వివరాలు. చూశారు కదా, శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో జరిగే సంకటహర చతుర్థి వ్రతానికి సంబంధించిన విశేషాలు. స్వయంభూగా ఇక్కడ గణపయ్య వెలిసిన నేపథ్యంలో ఇక్కడ వ్రతాన్ని ఆచరిస్తే ఫలితం ఎక్కువగా వస్తుందని భక్తులు విశ్వసిస్తున్నారు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా క్రమంగా ఈ వ్రతాన్ని ఇక్కడ ఆచరించేందుకు వస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దానికి తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది సంకటహర చతుర్థి కాణిపాకంలో జరిగే ఈ వ్రతానికి సంబంధించిన విశేషాలు. కెమెరామ్యాన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, కాణిపాకం.